పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది. దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. హమ్మయ్య! ఇక నుంచి ఈ మృగరాజు బాధ తప్పింది. లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది. బతిమాలినా వినకుండా చిన్న పిల్లల్ని చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు కాబట్టి మనందరం కలిసి కొడదాం అంది. ఆ మాటలు విని మిగతా జంతువులు, వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తల మీద గట్టిగా కొట్టేసింది ఎలుగు. ఆ దెబ్బకు మళ్లీ సింహానికి గతం గుర్తొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది. ఇలా ఎలుగుబంటి తొందరపాటు మొదటికే మోసం తీసుకొచ్చింది.